ఇప్పుడు మనం 2025 సంవత్సరం సెప్టెంబర్ నెల 1వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ద్వాదశ రాశులు 2వ రాశి వృషభ రాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్తు వర్ధమానం చదువు విద్య ఉద్యోగం వ్యాపారం యోగబలం ఎలా ఉందో గవ్వల శాస్త్ర ప్రకారం చూద్దామండి. గవ్వల శాస్త్రాన్ని లఘుట ప్రశ్న శాస్త్రం అంటారు, చింతామణి శాస్త్రం అంటారు. 9 గవ్వలు 3 సార్లు వేసి వాటిని లెక్కబెట్టి వారి జ్యోతిష బలం ఎలా ఉందో చూద్దామండి. వృషభ రాశి వారిది. వృషభ రాశి వారి పేరు మీద 3 గవ్వలు పడ్డాయండి వారి జాతక బలానికి. వారి చేతిలో మాత్రం ధనం ఆగదండి, నోట్ల మాట తాగదు, కడుపులో విషం ఉండదు. వృషభ రాశి వారి జాతక బలం మాత్రం చాలా వరకు మాత్రం చాలా చలాకీగా ఉంటారు, చాలా ఉత్సాహవంతులైన స్వభావం ఉంటుంది. స్త్రీలైనా పురుషులైనా అందరినీ కలుపుకునే స్వభావం ఉంటుంది, అందరికీ మంచి చేయాలనే స్వభావం ఉంటుంది. కానీ వీరు అజాత శత్రువుల గుణం ఉంటుందండి. వీరికి కోపం సహజంగా రాదు, కానీ వచ్చిన కానీ 5 నిమిషాల కోపం కానీ మనసులో కపటం పెట్టుకునే గుణం ఉండదు. అందరినీ కాపాడాలనే యోగం ఉంటుంది, అందరినీ ఒక మంచి దారి తేవాలనే యోగం ఉంటుంది. ముఖ్యంగా నాయకత్వ లక్షణాలు ఉంటాయి వీరి జాతక బలానికి. శుక్రమహారదశ జాతకం వీరిది. శుక్రమహారదశ జాతకం గురు మహారదశ గవ్వలు పడ్డాయండి. శుక్రుడికి గురుడికి అస్సలు పడదు, కాబట్టి వీరికి నెగిటివ్ పాజిటివ్ సరి సమానం రాశి ఉంది. కానీ స్త్రీలతో పురుషులకు, పురుషులతో స్త్రీలకు మంచి ఫలితం కలిగే అవకాశం ఉందండి. ఆల్రెడీ వివాహమైన వారికి సంతాన విషయంలో ఏమైనా నష్టం ఉంటే తొలగిపోయే అవకాశం ఉంది. వ్యవసాయం చేసేవారికి మాత్రం ఇబ్బందులు తప్పవండి. ముఖ్యంగా వ్యవసాయదారులు కొందరికి ఇబ్బందులు ఉన్నాయి, కొద్దిపాటి లాభం ఉంటుంది. అలాగే బ్యాంకు లోను కోరేవారు, గవర్నమెంట్ నుంచి స్థలం కోరేవారు, ఇల్లు కోరేవారు, ఆ సమస్యలు తీరిపోయి వీరికి మంచి జరిగే అవకాశం ఉంటుంది. బ్యాంకు రంగంలో పనిచేసే వారికి కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి. అలాగే మాత్రం వీరి జాతకంలో చూడాలంటే మాత్రం అడ్వకేట్ రంగంలో పనిచేసేవారు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే వీరి పేరు మీద చూడాలంటే మాత్రం ముఖ్యంగా కాంట్రాక్ట్ రంగంలో ఉన్నవారు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా స్త్రీల నుంచి వీరికి అదృష్టం ఉంటుంది, స్త్రీల నుంచి కూడా ఇబ్బంది ఉంటుందండి మగవారికి. ఇంకా మగవారి నుంచి స్త్రీలకు మంచి కూడా ఉంటుంది, ఇబ్బంది కూడా వచ్చే అవకాశాలు ఉంటాయండి. ఆ ఇబ్బందులు తొలగిపోవాలంటే ఖచ్చితంగా మాత్రం వీరి జాతక బలంలో మాత్రం ఇందాక చెప్పినట్టు మాత్రం నీటిలు అనేది కొబ్బరికాయ పీసు తీయని కొబ్బరికాయ వదిలిపెట్టాలండి. దుగదుడిచి అంటే ఉతారించి శరీరం నుంచి తీసి పడేసి వదిలిపెట్టాలి. రెండవది ఆంజనేయ స్వామిని పూజ చేయాలి, చేస్తే చాలా మంచిది. అనుకున్న పని జయమవుతుంది. వారి మీద ఏమైనా పీడ యోగాలు ఉన్నా, గ్రహబాధలున్నా, గృహబాధలున్నా, నరఘోష ఉన్నా, ఏదైనా శక్తి ఉన్నా, ఏదైనా చెడు ప్రయోగం ఉన్నా ఖచ్చితంగా వెళ్ళిపోయే అవకాశాలు ఉంటాయి. ఖచ్చితంగా వీరు అన్నదానం, గోదానం, భూదానం, సువర్ణదానం, వస్త్రదానం ఏదైనా వారికి శక్తి కొలది చేస్తే చాలా వరకు మంచి ఫలితాలు కలుగుతాయండి. మొత్తం వీరి జాతకంలో చూడాలంటే 11 గవ్వలు పడ్డాయి, శుభం గవ్వలు పడ్డాయండి. చాలా కాలం నుంచి అనుకుంటున్న పనులు జరిగే అవకాశాలు ఉన్నాయి. ఇది విని చూసి ఆచరించే వారికి గొప్ప ఫలితాలు కలుగుతాయండి. శుభం భూయత్.